నీకొకరు వాగ్దానం చేశారు. ఎవరు? దేవుడు వాగ్దానం చేశాడు. తన కుమారుడైన యేసుని ఈ లోకానికి పంపించి నీకు పరలోకాన్ని అనుగ్రహించాలని ఆయన వాగ్దానం చేశాడు. నిత్య జీవమును అనుగ్రహించుననున్నదే ఆయన మనకు చేసిన వాగ్దానం. నిరాకపోకల యందు యెహోవా నిన్ను చల్లగా కాపాడును, అది నీ వాగ్దానం అనుకుంటావు. అస్సలైన వాగ్దానం ఏంటి? పరలోకం, నిత్య జీవం నీకు ఇస్తాను అనున్నది వాగ్దానం. ఆయన వాగ్దానం చేశాడు కనుక డెఫినెట్లీగా ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. చూడండి, చాలా మంది రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు. రోడ్లు వేస్తాం మమ్మల్ని గెలిపిస్తే, కుళాయిలు వేస్తాం మమ్మల్ని గెలిపిస్తే. గెలిచిన తర్వాత ఎవడు కనబడ్డు? నమ్మదగిన వాడంటే అసలు నమ్మకం పెట్టుకోకూడదు. చెబుతారంతే, నమ్మకం పెట్టుకోకూడదు. కానీ నీకు వాగ్దానం చేశాడు.